హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఎందుకు వచ్చానంటే ఇక్కడికి గురుకుల అభ్యర్థులు ఒక 200 మెంబర్స్ వచ్చి నిరసనగా దిగారనమాట. ఒక 200 మీటర్ దూరంలో వాళ్ళని అక్కడ కట్టడి చేయడం జరుగుతుంది పోలీసులు. మరి ఎందుకు వచ్చారంటే వాళ్ళు మాకు ఇచ్చిన నోటిఫికేషన్ కరెక్ట్ కాదు, డిసైడింగ్ ఆర్డర్లో జాబులు ఇవ్వలేదు, ఒక జాబ్కు 4 ఎలా పరిమితులు అవుతారు, మిగతా జాబులు ఎలా ఆపుతారు, ఉన్న డిసైడింగ్ ఆర్డర్లు ఇస్తే మిగతా జాబులను మాలాంటి వాళ్ళ కోసం చాలామంది నిరసన చేస్తున్నారు. మరి చూద్దాం అసలు వీళ్ళు అక్కడ మాట్లాడదాం, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చారు, మరి వినతి పత్రాలు ఏమన్నా ప్రజా దర్బార్లు ఇచ్చారా లేదా, మరి ఇంతమందిలో ఉన్న ముఖ్యమంత్రులు అంతా గత ప్రభుత్వంలో కానీ ఎక్కడ జరిగింది, తప్పులు ఎక్కడ జరిగినాయి, ఉన్న మరి మినిస్టర్లు కానీ ఎవరైనా కలిసారా లేదా అన్నట్టుగా అడిగి తెలుసుకుందాం ఒకసారి వెళ్ళేసి మనం. అంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ అయితే మనం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఒక 200 మీటర్స్ దూరంలో వాళ్ళు ఆపడం జరిగింది. అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాం ఒకసారి. నాతో పాటు రండి. మీరు ఇక్కడైతే చూసారు కదా, చాలా మంది ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. చాలా మంది అంటే మీడియా కూడా వచ్చేసింది అనమాట. అడిగే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఇక్కడే ఉండి మేమేంటో ఇలా తెలుసుకొని వెళ్ళాలి, మాకు ఒకటి ఆర్డర్ ఇవ్వాలి. ఎలాంటి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదంటే ప్రభుత్వం నుంచి. మరి తెలుసుకుందాం ఒకసారి అండి వాళ్ళతో. ప్రజెంట్ మనం చూసినట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాం. ప్రజెంట్ చాలా మంది వస్తున్నారు. మరి అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు ప్రాబ్లం. నమస్తే అండి. నమస్తే. మేము నిజామాబాద్ డిస్టిక్ నుండి వచ్చామండి. మేము అక్కడ ఏఎన్ఎంస్గా వన్ ఇయర్ నుండి వర్క్ చేస్తున్నాము. మేము జాయిన్ అయిన 1 ఇయర్ నుండి మాకు ఇంతవరకు 1 మంత్ శాలరీ కూడా రాలేదు. మేము మా కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైము, పిల్లలని అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి మాది. కొందరికైతే అసలు ఒక పూట కూడా గడవలేని పరిస్థితి ఉంది. అయినా మేము విధులు నిర్వర్తిస్తున్నాము 1 ఇయర్ నుండి. గత ప్రభుత్వంలో కూడా మా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. లాస్ట్ టైం కూడా వచ్చాము, మేము మొన్న లాస్ట్ మంత్ వచ్చాము. సార్ చెప్పారు, ఇక్కడికి కూడా వచ్చాము సార్, ప్రజా దర్బార్కి వచ్చాము. కలెక్టరేట్లో నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, చాలా చేశాము. ఇక్కడికి కూడా వస్తే మాకు ఎలక్షన్ కోడ్ ఎత్తేగానే వస్తాయని చెప్పారు. ఇప్పటివరకు వెయిట్ చేశాం సార్, రాలేదు. మాకు గడవడం చాలా కష్టంగా ఉంది సార్. దానికోసం మళ్ళీ ఒకసారి సార్ గారిని కలిసి మా బాధ చెప్పుకుందామని చెప్పేసి అని వచ్చామండి. వెళ్ళాం సార్, ఎందుకంటే మాకు గడవడం చాలా కష్టంగా ఉంది. కొందరి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. శాలరీస్ ప్రాబ్లమే సార్. 1 ఇయర్ నుండి మేము జాయిన్ అయినప్పటి నుండి ఇంతవరకు మేము వన్ మంత్ శాలరీ కూడా మేము చూడలేదు, అసలు మాకు రాలేదు. చాలా మందిని ప్రశ్నించాము, తిరిగాము. మా దగ్గర నంబర్ ఆఫ్ ఉన్నాయి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా, కానీ ఎక్కడ మా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. సార్ దృష్టి కూడా లాస్ట్ టైం తీసుకొచ్చాము. ఎలక్షన్ కూడా అయిపోగానే అవుతుంది అన్నారు. ఇప్పుడు అయినా అవ్వలేదు కాబట్టి మళ్ళీ వచ్చాము. ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామండి. 100% అవుతుంది అనుకుంటున్నాము. 100% అవుతుంది అనుకుంటున్నాం సార్. అవును, అందరం నిజామాబాద్ డిస్టిక్ నుండే వచ్చామండి. మాతో రిక్రూట్ అయిన 7 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కంటిన్యూ వస్తున్నాయి శాలరీస్. ఓన్లీ నిజామాబాద్ డిస్టిక్లో మాత్రమే 1 ఇయర్ నుండి మాకు శాలరీస్ లేవు. కలెక్టర్ కానీ ప్రశ్నించాము, అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ని కానీ లోకల్ ఎమ్మెల్యేస్ని కానీ ప్రతి ఒక్కరిని కలిసామండి. చాలామందికి చెప్పుకున్నాము. ప్రజా దర్బార్కి కూడా లాస్ట్ టైం 1 o'clock వచ్చి 1 o'clock నుండి మిడ్నైట్ 1 o'clock నుండి కూడా వెయిట్ చేశాం సార్. మేము పిల్లల్ని వదిలేసుకొని కూడా ఇలా డ్యూటీలకు వెళ్తున్నాము. ఇలా ప్రతి వారి దగ్గరికి వెళ్తూనే ఉన్నాము, ఎమ్మెల్యేస్ దగ్గర కానీ, ఎంపీస్ దగ్గర కానీ, కలెక్టరేట్ కానీ ప్రతిసారి వెళ్తూనే ఉన్నాము. కానీ మా సమస్య అయితే పరిష్కారం కాలేదు. లాస్ట్ టైం కూడా వచ్చాము, ఎలక్షన్ కోడ్ 20th వచ్చామండి. మా ముందే కాల్ చేశారు, కనుక్కున్నారు. ఎలక్షన్ కోడ్ ఎత్తేగానే వస్తాయని చెప్పేసి అన్నారు. ఒకవేళ రాకపోతే రమ్మని చెప్పి వాళ్ళే అన్నారు. ఈసారి అందరం కలిసి వచ్చాం సార్. ఆ రోజు సార్ క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల మాకు కొంచెం లేట్ అయింది. సో వేరే మేడం కలిసారు, మాట్లాడారు. 10 లోపు సాల్వ్ అవ్వకపోతే రండి అని చెప్పారు. ఇంకా వెయిట్ చేసే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఒక్క 1 month 2 months రాకపోతేనే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు గడవడం కష్టంగా ఉంది వాళ్ళకు. కానీ మాకు 1 year నుండి లేదు. సో మా బాధ మేము చెప్పుకుందామని వచ్చామండి, అంతే. మేము ఉంటాం సార్, కలిసే వరకు ఇక్కడే ఉంటాము. ఎందుకంటే మా బాధ దారుణంగా ఉంది సార్. అన్ని డిస్ట్రిక్ట్స్లో వస్తున్నాయి, మా డిస్ట్రిక్ట్లోనే బాధ ఉంది. సో మేము సార్ని కలిసే వెళ్తాము. సార్కి దాకా వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆశిస్తున్నాము. కాబట్టి వెయిట్ చేస్తాం సార్, కలిసేంత వరకు వెయిట్ చేస్తాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు మోహన్ అండి. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. రేవంత్ రెడ్డి గారి ఇంటికి రావడం కారణం ఏంటి, ఎక్కడికి రావడం మీరు? సార్ మేము గురుకుల బాధితులం సార్. మొన్నటి వరకు మేము గురుకుల అభ్యర్థులం అనుకున్నాము. ఇప్పుడు మేము గురుకుల బాధితులుగా మారిపోయినాము. ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము, గురుకులలో జరిగినటువంటి అవకతవకల గురించి మాట్లాడుతున్నాము. మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసినాము.
అందరూ మినిస్టర్లను కలిసినాము, రాజకీయ నాయకులు అందరినీ కలుస్తున్నాము, కానీ మా సమస్య ఎవరికి చెప్పినా ఇప్పటివరకు మాత్రం దానికి సమాధానం రావట్లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది కేవలము అధికారులు చేసినటువంటి తప్పిదము, రాజకీయ నాయకులకు తెలియదేమో అని మేము అనుకున్నాం, కానీ రాజకీయ నాయకులకు తెలిసి కూడా ఇప్పుడు ఈ సమస్య జరుగుతుంది. దీనికి ఎటువంటి మా సమస్యకి సమాధానం రావట్లేదు, పరిష్కారం రావట్లేదండి. కాబట్టి మేము అందరం కూడా ఈ స్టేట్ మొత్తం నుంచి నైట్ మొత్తం ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. పోలీసులు మమ్మల్ని అక్కడికి అలౌ చేస్తలేదు. మేము ఇలా రోడ్డు పైన నిలబడి మేమందరం కూడా ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఇది సమస్య కొంతమందిది కాదండి, దాదాపు 2000 నుంచి 3000 మంది ఉన్నటువంటి సమస్య. ఈరోజు మాదే కాదు, మళ్ళీ మొన్న ఎవరైతే ఆర్డర్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు పైన రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజా దర్బార్లో మళ్ళీ స్టార్ట్ చేశారు కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా దాఖలు, మరి ఎంతమందిలో పెట్టారు ఏమన్నా అలాంటివి? సార్ ప్రజా దర్బార్లో ఆల్రెడీ మేము చెప్పినాం సార్, ఆల్రెడీ అందరినీ కలిసినాం. అక్కడ దాదాపు 4-5 సార్లు వెళ్ళినాం సార్. అపాయింట్మెంట్ లేదండి అక్కడ మాకైతే. ఎందుకంటే ఇప్పటి వరకు సార్ మేము అందరు మినిస్టర్లను కలిసాం, సీతక్క గారిని కలిసాము, పొన్నం ప్రభాకర్ గారిని కలిసాము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాము, అదేవిధంగా బట్టి గారిని కలిసాము, తర్వాత శ్రీధర్ బాబుని గారిని కలిసాము. ఇలాగ ప్రతి మినిస్టర్ని కలుస్తూ వస్తున్నాం, కానీ రావాల్సినటువంటి సమాధానం మాకు రావట్లేదు. అట్లీస్ట్ ఒక వర్డ్ మేము చేస్తాము, మేము చేయము అని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చెప్పట్లేదండి. బల్మూరు వెంకట్ గారు మాకు మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం ఇన్ని రోజులు మేము వెయిట్ చేసాం. ఎలక్షన్స్ అయిపోయిందా కూడా వెయిట్ చేసాం, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిందా కూడా వెయిట్ చేసినాం, కానీ ఇప్పటి వరకు ఆ సమస్యకి పరిష్కారం రాలేదు. ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమైనాయి, ఇప్పుడు రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక రోజు వీళ్ళు పోస్టింగ్ ఇస్తారండి, ఇవ్వరని కాదు, మేము వెయిట్ చేయగలుగుతాం, కానీ రేపు సడన్గా పోస్టింగ్ ఇస్తే మా పిల్లల్ని తీసుకొని మా ఫ్యామిలీని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? సడన్గా పోస్టింగ్ ఇచ్చినప్పుడు మా ఫ్యామిలీ ఆగమైపోతుంది, మా పిల్లల చదువులు ఆగమైపోతాయి. ఏదో ఒక మాకు క్లారిటీ ఇవ్వండి, ఇస్తారా ఇవ్వరా? ఇవ్వము అంటే మా పని మేము చేసుకుంటాం సార్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే బోర్డు కూడా చెప్తుంది ఏమనంటే మాకు ఎటువంటి ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి లేవు, కాబట్టి మేమేం చేయలేము, మా చేతుల్లో లేదు అని చెప్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఏదో ఒక విషయం చెప్పాలి మాకు, మీ సమస్యను మేము పరిష్కరిస్తాము, ఇంకో ఇన్ని రోజులు టైం పడుతుంది, ఒక మాట ఇవ్వండి. అట్ ద సేమ్ టైం మేము కోర్టుకు వెళ్ళాం, చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది డౌన్ మెరిట్ ఆపరేట్ చేయమని, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అట్లీస్ట్ కోర్టు ఆర్డర్స్ని కూడా లెక్క చేయట్లేదు వీళ్ళు. కోర్టు ఆర్డర్స్ కూడా వీళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా నైట్ మొత్తం ట్రావెల్ చేసాం, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, తెలంగాణ మొత్తం నుంచి కూడా నైట్ మొత్తం ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇక్కడికి వచ్చాం. మాకు ఎంత కష్టం ఉంటే, మాకు ఎంత బాధ ఉంటే మేము అంత నైట్ ప్రయాణం చేసి ఇక్కడికి వస్తాం. స్త్రీల వైపు చూడండి, వాళ్ళు ఫ్యామిలీని వదిలిపెట్టుకొని, చిన్న పిల్లలను వదిలిపెట్టుకొని నైట్ మొత్తం ట్రావెల్ చేసి రావాల్సిన పరిస్థితి ఏందండి? కానీ ఈరోజు ఆ పరిస్థితి మాకు ఏదో ఒక పరిష్కారం చెప్తే తప్ప మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమండి, ఇక్కడి నుంచి వెళ్ళం మేము. మాకు సమస్యకు పరిష్కారం కావాలి. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, దాదాపు 6 నెలల నుంచి వెయిట్ చేసినాము, ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. ఇంకా మేము వెయిట్ చేసే ఓపిక మాకు లేదు. 6 o'clock వచ్చారు కదా, 9 అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్. మరి ఏమైనా రెస్పాన్స్ వచ్చింది అక్కడ నుంచి అని చెప్పడం పోలీసుల ద్వారాగానే ఉన్నా? పోలీసులు అయితే చెప్తున్నారండి మేము కల్పిస్తాము, మేము మాట్లాడిపిస్తాము అని అంటున్నారు, కానీ అది ఎంతవరకు నమ్మాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పోలీసుల మాటలు కూడా నమ్మే పరిస్థితి మాకు లేదండి. ఎందుకంటే మినిస్టర్లను కలిసాము, ఎమ్మెల్సీ గారిని కలిసాము, ఎంతమందితో కలిసినా కూడా రెస్పాన్స్ లేనప్పుడు పోలీసులు మాటిస్తే ఎలా నమ్ముతామండి? ఈరోజు మేము నమ్మే పరిస్థితి లేదు, కానీ బ్లైండ్గా నమ్మాల్సి వస్తుంది. సరే హెల్ప్ చేస్తారేమో అనుకుంటున్నాం. కింది స్థాయి నుంచి వచ్చాం సార్, అందరినీ కలుస్తూ వచ్చాం, చివరికి సీఎం గారింటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా పోతే పరిష్కారం వస్తుందేమో అని చెప్పేసి కలవని అధికారులు లేడు, కలవని రాజకీయ నాయకులు లేడు, కానీ పరిష్కారం లేదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారింటికి రావడం జరిగింది. కలిస్తే మాకు రేవంత్ రెడ్డి గారు కలవాలి, ఇంకెవరితో మేము మాట్లాడము. ఏం చేస్తారు మరి? కలవనంటే మా పరిస్థితి మేము చెప్తామండి, మా యొక్క ప్రణాళిక ఏంటో మేము చెప్తాము. అందరం కూడా చాలా సీరియస్గా ఉన్నామండి ఈ విషయంలో. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు వచ్చి 3 గంటలు దాటింది ఆల్మోస్ట్, ఆయనకు తెలియదు అంటారు ఎంతసేపటికి మీరు ఉన్నట్టు? 100% తెలుస్తుందండి, కానీ వాళ్ళు మాత్రమే యాక్ట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది, నటిస్తున్నారండి. విషయం తెలుసు, మమ్మల్ని కావాలనే ఈరోజు ఇంతగా వేధిస్తున్నారు, మమ్మల్ని కావాలని ఇంత బాధ పెడుతున్నారు మమ్మల్ని. స్త్రీలు అయితే నిజంగా చెప్తున్నామండి, వాళ్ళు ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నాం. మేము కూడా పురుషులం కూడా, మేము మానసికంగా చాలా గట్టిగా ఉంటాం అనుకుంటాం కనుక లేదండి, మేము కూడా బాధపడుతాం. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. ఎన్నో ఫ్యామిలీస్ దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయి, ఎంతోమంది పిల్లల భవిష్యత్తు నిలబడి ఉంది. ఈరోజు గవర్నమెంట్ చెప్తుంది విద్యా వ్యవస్థకు మేము పెద్దపీట వేస్తామంటున్నారు, కానీ ఉపాధ్యాయులు చూస్తే రోడ్డు మీద ఉన్నారండి ఈరోజు. ఇప్పుడు అదే కాంట్రాక్ట్ వాళ్ళు లేకపోతే అవుట్ సోర్సింగ్ వాళ్ళతో నడిపిస్తున్నారు, కానీ అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. వాళ్ళకిచ్చే జీతాలు మాకు ఇవ్వండి సార్, వాళ్ళకిచ్చే జీతాలే మాకు ఇవ్వండి, పోనీయండి. మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం పనిచేయడానికి, మేము పనిచేయడానికి ఉన్నాం. మేము టీచర్లం సార్, టీచర్లను బాధ పెట్టద్దు. ఎందుకంటే టీచర్లను బాధ పెట్టినటువంటి ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు ఇప్పటి వరకు కూడా.
మేము ఆ ఓపిక పోయింది, అందుకే ఇది మాట్లాడుతున్నాం ఈరోజు మొన్న చూశారు కదా వ్యతిరేకత ఎంత వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. వ్యతిరేకత అశోక్ సార్కి మేము 30,000 ఓట్లు వేసాం, ఇంకా మేము వేస్తాం ఓట్లు. అలాంటి పరిస్థితి వస్తుందండి ఫ్యూచర్లో మాత్రము. యాక్చువల్లీ మా గురుకులాల్లో 9,210 పోస్టులు చేయడం జరిగింది. నోటిఫికేషన్ వేసారు అనేసి సంవత్సరాల తరబడి కూర్చొని చదువుకొని పిల్లల్ని వదిలేసి చదివినాం మేమందరం. సరే చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు వస్తాయి, మంచి మెరిట్లో మార్క్స్ వచ్చినాయి అని మేము చాలా హ్యాపీగా ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసి పోస్టులు నింపడానికి మాకు చేయడానికే వాళ్ళు చాలా టైం తీసుకొని చేయడం జరిగింది. కానీ గవర్నమెంటు జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ అట్లా లైన్ వైజ్గా డిసెండింగ్ ఆర్డర్లో నింపితే ఈ ప్రాబ్లం మాకు వచ్చేది కాదు. కాలేజీలలో జాయినింగ్లకు అయితే వాళ్ళు ఏంటి ఇమ్మీడియట్గా వెబ్ కౌన్సిలింగ్ పెట్టి సీట్లు ఫిల్ అయ్యేటట్టు ఏ విధంగా చూస్తారో మరి మా విషయంలో కూడా అట్లనే వెబ్ కౌన్సిలింగ్ పెట్టి చేస్తే బాగుండేది. కానీ ఆ విధంగా జరగలేదు అనేసి మేము కోర్టులు మెట్లు ఎక్కడం కూడా జరిగింది. ఎన్నోసార్లు ఇలా ఈ విధంగా ధర్నాలు చేయడం జరిగింది, కోర్టులు మెట్లు ఎక్కడం జరిగింది, ఇంటిమేటేషన్ ఆర్డర్స్ వచ్చినాయి మాకు. వచ్చినా కూడా ఈరోజు గవర్నమెంట్ దాన్ని పక్కకు తోసిపుచ్చి 1:1 అనేసి సెలెక్ట్ చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వడం ఇది చాలా దారుణము. ఒక 2,000 మంది మాకు పోస్టులు బ్యాక్లాగ్ పడడం ఆగిపోతున్నాయి. అదే వెబ్ కౌన్సిలింగ్ పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు. మా డిమాండ్ ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ పెట్టి అన్ని కంప్లీట్గా పోస్టులన్నీ ఫిల్ చేయాలి, మాకు రీలిక్విష్మెంట్ ఇవ్వాలి. మాకు ఆ విధంగా అయితే మాకు న్యాయం జరుగుతుంది. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు కాబట్టి సీఎం సార్ మా మీద స్పెషల్గా ఇప్పుడు మా గురించి కొంచెం ఆలోచిస్తారనేసి మా యొక్క విన్నపం అంతే. ఎవరికి తెలియదు అంటారు, ఎన్ని ధర్నాలు చేశారు, కోర్టులు మెట్లు ఎక్కారు, రేవంత్ రెడ్డి గారు తెలియదు అంటారు. అందరూ తెలుసు సార్, తెలియంది ఎవరికి లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ ప్రతి మినిస్టర్ని కలిసినాము మేము, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట కలిసినాము, ఎమ్మెల్సీ ఎవరు కలిసా కూడా పైకి చెప్తాము, పైకి పంపిస్తాం అంటున్నారు. సో ఆ పైకి ఏదో మేమే పోతే అయిపోతుంది అంటున్నారు తప్ప పోతలేదు. ఆ పైకి ఏదో మేమే పోవాలని ఇక్కడ దాకా వచ్చినాము. వాళ్ళు చూపించిన ఆప్షన్ సీఎం కనుక డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మాకు ఇది ఎట్టి చేసి రిలిక్వేషన్ ఒక వెబ్ నోట్ ఇచ్చేసి, సరే బాబు మీరు ఒక 1 మంత్ ఆగండి, లేకపోతే 2 మంత్స్ ఆగండి, డౌన్ మెరిట్లు తీసి అందరికీ ఇస్తాము, ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా అందరికీ ఇచ్చేసేయండి అని చెప్తున్నాం మేము అంతే. మా డిమాండ్ అది ఒకటే. ఇప్పుడు నాకు ఒకవేళ నాకు 3 పోస్టుల 1:2 వచ్చింది, ఒక దాంట్లో కూడా రాలేదు ఈరోజు. నా పరిస్థితి ఏంది? అదే కదా, ఎందుకనేది నాకు తెలియకనే అక్కడ అడిగేది. ఇప్పుడు ఎందుకనేది ధర్నా చేసేదని అందుకు ఈరోజు కామన్గా ఇచ్చిండు, వాళ్ళు ప్రాపర్గా చేయలేదు. ఫస్ట్ ఏంటంటే సార్ ఆల్రెడీ మల్లయ్య భట్టు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే డౌన్ మెరిట్ లిస్టు ఫస్ట్ డిఎల్ నింపుతాము, తర్వాత జేఎల్ నింపుతాము, తర్వాత పీజీటీ నింపుతాము, తర్వాత టీజీటీ నింపుతాం అన్నారు. ఇలా నింపుతుంటే ఇలా నింపుతే ఇలాంటి ప్రాబ్లం రాకపోయేది. సో వాళ్ళు ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ లేకుండా హరిబరిగా మిడిల్లోకి వెళ్ళి అటు నుండి ఇటు చేసి ఈ జిగ్జాగ్ వల్లనే ప్రాబ్లం వచ్చింది ఈరోజు. ఇది ఒక్కటి తీసేసి ఒకటి ఏంటంటే అప్పుడున్న ఆఫీసర్స్ను కొందరు పోతే కొందరు మినిస్టర్ దగ్గర కదిలితే ఏమంటే అప్పుడున్న అది పాత గవర్నమెంట్ జీవో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్తుండు అది పాత గవర్నమెంట్ చేసిన మిస్టేక్, మీరేం చేస్తారని మినిస్టర్కి చెప్తున్నారు. ఆ రోజు ఒక మినిస్టర్కు డైరెక్ట్ రాముందు లైవ్లో మినిస్టర్ కాల్ అయితే ఆయన గవర్నమెంట్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడు కరెక్ట్ కాదు సార్ అది. సో అది ఇట్లా జరిగింది సార్, దీన్ని ఈ విధంగా పరిష్కరించవచ్చు చెప్పాల్సింది. ఐఏఎస్ జస్ట్ మామూలుగా ఏంటంటే ఏదో చిన్న ఆర్డినరీ పీపుల్ లెక్క చెప్పడం కరెక్ట్ కాదు, సాల్వ్ చేయాల్సింది. ఐఏఎస్ అయి ఉండి ఇప్పుడు మినిస్టర్ తప్పించేమని చెప్పు, ఆ మినిస్టర్కి ఏమైతుంది అంటే పాపం ఆయనకేం తెలియదు కదా, ఆయన ఉండే సమస్యలకు ఆయనకుంటే. సో మీరేంది ఇది తప్పు అక్కడి కనుక మనం ఏం చేయలేము అన్న మాకు డైరెక్ట్ చెప్పేసాడు ఆ మినిస్టర్ డైరెక్ట్ అన్నాడు, మాదేం లేదు గతంలో మిస్టేక్ అట అన్నాడు. మరి కాళేశ్వరం కూడా గత మిస్టేకే, మరి ఇప్పుడు ఎందుకు చేసుకుంటారు? ఇది కూడా చేసుకోవచ్చు కదా. మరి గతంలో జరిగిన తప్పులను మీరు చేస్తున్నారు, ఇప్పుడు కూడా తప్పునే మేము మార్చమంటున్నాము. ఇప్పుడు మీకు అన్యాయం చేయమంటారు, ఒకరికి అన్యాయం చేయమంటలేము, మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చమంటున్నాం అంతే. అదొక్కడే సార్ ఈరోజు మేము కోరుకునేది. కొత్త ప్రభుత్వం తెచ్చుకుందాం మీరు కూడా, మరి కొత్త ప్రభుత్వం తెచ్చింది అదే అడుగుతున్నాం ఈరోజు. కొత్త ప్రభుత్వాన్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు ఆఫీసర్స్. నేను ప్రభుత్వం అది పెద్దలు అనట్లేదు, ఎందుకంటే వీళ్ళు పాజిటివ్ ఉన్నారు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కలిసినా ఏ మినిస్టర్స్ కలిసినా కూడా వాళ్ళు మాకు టైం ఇస్తున్నారంటే మాకు పాజిటివ్ ఉన్నట్టే. ఇప్పుడు ఒకప్పుడు మినిస్టర్స్ అంటే వాళ్ళు టైం ఇస్తా మా మినిస్టర్ పది ఎట్లా పోతున్నా భయపడేది. ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా డైరెక్ట్ ఇస్తాను. రియల్ చెప్పాలంటే మాకు పెద్దన్న లెక్క ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు, లేదని మేము అన్నాడు. ఎందుకంటే మేము ఏ టైంకి ఫోన్ చేసి ఏ ఇచ్చినా కూడా రెస్పాండ్ అవుతుంది సారు. సో సార్ ఏంటంటే పైకి తీసుకుపోతూ ఉంటుండు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. సో అదే మేము కూడా ఆ సార్తో పైకి వెళ్ళి సీఎం గారితో రిప్రజెంటేషన్ ఒక మాట్లాడదామని అంటున్నాం సార్. ఇది ఒక్కటే మేము చేసేది. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు నాగరాజు, మేము ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చినాం.
సో గురుకులాల్లో నియామకాలలో పూర్తిగా అభ్యర్థులకి అన్యాయం జరిగింది. దాని గురించి ఈరోజు సీఎం గారితో మా బాధను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి రావడం అనేది జరిగింది. సో ప్రభుత్వాలు నిరుద్యోగుల గొంతు కోయడం అనేది జరుగుతోంది. సో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే సో కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రిక్రూట్మెంట్లు చేయడం అనేది జరుగుతుంది. సో గతంలో ఒక నియంత 5 సంవత్సరాల్లో విడతల వారీగా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులను ఎన్నికల లబ్ధి కోసం ఓట్లప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా రేవంత్ గారు అదే బాటలో ప్రయాణం చేస్తూ విడతల వారీగా రిలీజ్ చేయాల్సినటువంటి ఫలితాలని ఒకేసారి ఆ నోటిఫికేషన్ యొక్క స్వభావాన్ని, గురుకుల స్వభావాన్ని తెలుసుకోకుండా ఒకేసారి ఇవ్వడం వల్ల సో మా గొంతు కోయడం అనేది జరిగింది. మా అందరికీ తీవ్రంగా నష్టం అనేది జరిగింది. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఆ తప్పుని సవరించి ఇప్పటికైనా డిసెండింగ్ ఆర్డర్లు ఇచ్చి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అట్లా నింపి మా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. దేనికైనా రెడీనే జరగడానికి. ఇప్పుడు మేము ఏమి అంటే పుణ్యానికి జాబ్ ఇవ్వని కోరడం లేదు. సో ఇప్పుడు ఒక్కడికి 3-4 జాబులు వచ్చినాయి, వాళ్ళు 3-4 జాబులు చేయలేనటువంటి పరిస్థితి. సో అట్లా చేయలేరు కాబట్టి ఆ నాన్ జాయినింగ్ పోస్టులు చేయకూడదు. సో ఆ నాన్ జాయినింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత మెరిట్ వాళ్ళకి ఆ ఒక పోస్ట్ వాళ్ళకి నచ్చిన పోస్ట్ వాళ్ళకి ఇచ్చి ఆ మెరిట్ వాళ్ళకి మిగతా వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. डिस्ट्रिक्ट से हूँ सर। मैंने गुरुकुला में जेएल लिखा है उर्दू सब्जेक्ट के लिए। इसमें रिलिक्विशमेंट ऑप्शन भी हमारे लिए नहीं है क्योंकि डीएल उर्दू सब्जेक्ट का है ही नहीं गुरुकुला में। तो जेएल में जो 50 पोस्ट दिए थे हम लोगों ने काफ़ी मेहनत करके 1:2 तक आए हैं और उसमें जो है सो 50 पोस्ट में सिर्फ आधे ही पोस्ट को फाइनल लिस्ट में दिया गया है और आधे पोस्ट वैसे ही है। मेरी रिक्वेस्ट यही है गवर्नमेंट से कि पूरे पोस्ट को फिल किया जाए जेएल के, क्योंकि डीएल तो है ही नहीं उर्दू में, दिया ही नहीं नोटिफिकेशन। जो नोटिफिकेशन में 50 पोस्ट दिए गए हैं उसी को फिल करने की मैं बहुत दिल की गहराइयों से रिक्वेस्ट करती हूँ सर से कि हुकूमत से कि पूरे पोस्ट को फिल किया जाए, क्योंकि हमें आगे जाने का भी चांस नहीं है। कोई डीएल को चले जाएगा तब हमें जेएल का पोस्ट मिलेगा, ऐसा भी कोई हमारा इशू नहीं है सर। जितने पोस्ट हैं 50 पोस्ट, हम यही उम्मीद से कि 50 पोस्ट, इतने सारे पोस्ट है बोल के काफ़ी मेहनत से पढ़े हैं सर, यहाँ तक पहुँचे हैं 1:2 तक। और आपने सिर्फ 50 पोस्ट में 27 पोस्ट ही फिल किए, फाइनल लिस्ट में दिया है 27 पोस्ट ही। अभी 23 पोस्ट बाकी है सर। वो 23 पोस्ट भी 1:2 वाले जो हम मेरिट में है सर, हम लोगों से भर्ती करें, यही मेरी रिक्वेस्ट है सर। प्लीज़ सर, हम काफ़ी मेहनत से पढ़े हैं सर, यहाँ तक आए हैं, हमें डीएल का भी मौका नहीं है उर्दू सब्जेक्ट के लिए। टिमरीज़ में हम लोग सिर्फ टिमरीज़ के ही 50 पोस्ट दिए गए हैं जेएल के। उन तमाम पोस्टों को फिल करने की रिक्वेस्ट करती हूँ। हर जगह पे कॉन्ट्रैक्ट बेस के लोग ही हैं सर उर्दू सब्जेक्ट के लिए। जेएल में हर जगह पे कॉन्ट्रैक्ट बेस के लोग ही हैं। अगर कॉन्ट्रैक्ट बेस ही गवर्नमेंट को चलाना था तो नोटिफिकेशन में 50 पोस्ट दिए ही क्यों? 10 पोस्ट देना था, 20 पोस्ट देना था। 50 पोस्ट है, इतने सारे पोस्ट है बोल के हम सब इतनी मेहनत करें। 1:2 में आने के बाद सिर्फ 27 लोगों को फाइनल लिस्ट में दिए। हम लोग बाकी के लोग क्या करना सर? कॉन्ट्रैक्ट बेस चलाना रहा तो 27 पोस्ट ही देना था नोटिफिकेशन में, 50 पोस्ट क्यों दिए? अब हम लोग क्या करना? 1:2 में आके ना हम उधर है ना इधर है, दूसरे कौन से भी एग्ज़ाम को प्रिपेयर नहीं हो सक रहे हम लोग। हमारी मुश्किल ऐसी है कि आज हर जगह फिर के फाइनली हम लोग सीएम सर के घर तक आ गए। अब यहाँ पे भी हमारे जो लोग बात करने के लिए आगे गए हैं वो लोग मैसेज कर रहे कि आप लोग सब इतने सारे जमा हो गए, हमें अंदर भी मिलने दिया नहीं जा रहा। तो अब हम आके फ़ायदा क्या? हम दूसरे डिस्ट्रिक्टों से बच्चों को छोड़ के रात में ट्रैवलिंग करके यहाँ तक आए। अब हम लोग यहाँ से भी हट के जाना बोल तो हम लोगों का आने का फ़ायदा क्या है? हम लोग कहाँ जाना, किसको पूछना? हर जगह गए, कोर्ट गए, सब जगह गए, नोटिफिकेशन में दिए गए को इतने सारे पोस्ट, थोड़े पोस्ट देना था। 9,210 पोस्ट के बजाय 4,000-5,000 पोस्ट देना था। इतने सारे पोस्ट रख के हम लोग हर डिस्ट्रिक्ट फिर के एक सब्जेक्ट को 3 एग्जाम लिख के, हाँ दूसरे डिस्ट्रिक्ट में एक सेंटर, ये डिस्ट्रिक्ट में एक सेंटर, फैमिली को लेके इतना सब मुश्किलात उठाने के बावजूद 1:2 में आने के बाद हमारी मुश्किल को अभी तक भी कोई समझने को राजी नहीं है। कोई भी नहीं बात करे सर। अभी उनसे बात करने के लिए हमारे कैंडिडेट्स वहाँ पे 10 मेंबर्स है, वो लोगों को वहाँ पे सिक्योरिटी बोल रहे, कहते आपके लोग पूरे एक जगह जुट में जुड़े हुए हैं, ग्रुप रोड को डिस्टर्बेंस हो रहा, वो लोग वहाँ से हटे तो हम आपको अंदर जाने देंगे। ये मैसेज हमारे लोग कर रहे वहाँ से। अभी अब हम उतनी दूर से हम मिलने के लिए आए तो वो लोगों को ये इशू हो रहा, हमारी तकलीफ समझने को है गवर्नमेंट, क्या हम उनके वास्ते कुछ रुकावट बन रहे? गवर्नमेंट अगर आर्डर दिए तो ट्राइब वाले बोल रहे, गुरुकुल के ऑफिसर्स बोल रहे, वो लोग गवर्नमेंट का ऑर्डर ही नहीं मिला, हम कैसे देना बोल रहे।
गवर्नमेंट बोल रहे कि हम उसमें कुछ भी नहीं कर सकते, जो रूल्स है रूल्स रखने वाले नोटिफिकेशन में दिए कई को इतने पोस्ट। जब आपको थोड़े थोड़े लोगों को चुनना था तो थोड़े पोस्ट देना था, दूसरे लोग कम पोस्ट है बोल के नहीं लिखते थे हम लोग एग्ज़ाम। हाँ, हज़ारों की फीस बन के कोचिंगा 6-6 महीने कोचिंगा लेके मेहनत नहीं करते थे, क्योंकि 10 ही पोस्ट है ना, हमको नहीं मिलेगा, इसमें हम खामोश हो जाएंगे बोल के खामोश रहते थे। वैसा नहीं दिए, 120 पोस्ट दिए TGT उर्दू में, JL उर्दू में 50 पोस्ट दिए। कितने फाइनल में कितने दिए? JL उर्दू में ओनली 27 पोस्ट दिए। अभी 23 पोस्ट किसके वास्ते रखे सर बोलो? कई को रखे 23 पोस्ट खाली, कई को रखे? जब कॉन्ट्रैक्ट बेस वालों को लेके ही चलाना था तो नोटिफिकेशन में दिए कई को इतने पोस्ट। हम लोग हिम्मत नहीं करते थे लिखने की, क्यों बोले तो थोड़े ही है पोस्ट, नहीं लिखेंगे बोल के खामोश हो जाते थे। जब 50 पोस्ट है तो हर किसी को इंटरेस्ट होता है, इतने सारे पोस्टों में हम भी आ सकते बोल के। आज हम लोग इतनी मेहनत से 6-6 महीने साल भर कोचिंग लिए, पढ़े, बच्चों को दूर करके एग्जाम लिखे, छोटे छोटे गांव से आके हैदराबाद में लोगों के घरों में रह के 15-15 दिन तक इधर उधर पूरा हैदराबाद पूरा सेंटर में पढ़े, जहाँ बोले वहाँ गिरते पड़ते गए। कितने बार एक्सीडेंटों से बच के निकले, एक्सीडेंटों तक भी होने वाले थे हम लोगों के। हमारे हस्बैंड को कहीं 1-2 दफ़ा गिरना भी पड़ा, जख्मी भी हुए। इतने मुश्किलों से हम लोग ये लेवल को आने के बाद DSO नोटिफिकेशन में जितने पोस्ट दिए उसको नई भर्ती करके 4 लोगों को देख के बाकी के बचा के रखे, तो वो देना चाहिए को? हम लोग पागल कुत्ते दिख रहे हैं, पागल कुत्तों की तरह फिरते रहना क्या? ऐसा देना चाहिए को सर? गवर्नमेंट से देना ही नहीं, कॉन्ट्रैक्ट बेस से ही चलाना। कोई उम्मीद नहीं रख लेती पब्लिक गवर्नमेंट पे कि हमको गवर्नमेंट जॉब मिलती, बोल के कोई उम्मीद नहीं रख लेते। अब इससे ज़्यादा और क्या बोलना सर? कई मुसीबतों परेशानियों से गिरते पड़ते हम लोग फाइनली CM साहब के घर तक भी आ गए। अब सब में बड़े तेलंगाना के कौन है बोले तो CM सारी से, एटलीस्ट उन्होंने तो हमारा दुखड़ा सुनते बोले तो उनको हम लोग पूरे रास्ते में रुकावट दिख रहे। हम किसको रुकावट बन रहे? रोड के साइड में ठहरे हम लोग। अब उन्होंने इतने को भी हम लोगों को रेस्पॉन्स नहीं दे रहे कि तुम लोग इतने सारे लोग कई को आए। हमारे जो गुरुकुला के एस्पिरेंट्स है 10 से 20 लोग हर जगह फिरे सो है, वो लोग कोई भी खाली नहीं छोड़े। हर MLA से मिले, MLC से मिले, कोर्ट तक भी गए, कोर्ट में भी हम लोगों को ऑर्डर मिला। अब कोर्ट से हर जगह से अब गुरुकुल ऑफिसर्स क्या बोल रहे, गवर्नमेंट कुछ भी हम लोगों को नहीं दे रहे ना ऑर्डर, हम कैसा देना कुछ भी बोल के। तो अब हम किसके जाके पास मिलना? हमारा सर कहाँ फोड़ लेना? अब यहाँ पे आए तो खाली आप लोग इतने सारे आ गए, डिस्टर्ब कर रहे, हटा दो, सबको हटा दो। तो सब लोग हम पूछने के लिए आए ना सर, नोटिफिकेशन में दिए कई को? CM सर बाहर आ रहे ही नहीं सर, हम लोगों को यहाँ से जाओ बोल रहे, तो किधर जाना हम लोग? गैसो गवर्नमेंट नोटिफिकेशन दे के गई, अब ISO लोग भर्ती कर रहे बोले तो इतना गलत हिसाब से भर्ती कर रहे कि बस मेरिट में रहने वालों को भी पीछे ढकेल दे रहे। तो क्या अब तेलंगाना में अब हर जगह गुरुकुलास खोल रहे, टिमरीज खोल रहे, माइनॉरिटीज खोल रहे, हर जगह हर सहूलत कर रहे, टीचरों को कुछ नहीं रख के किससे लेके पढ़ा रहे? आप कॉन्ट्रैक्ट बेस से चलाना है तो नोटिफिकेशन कई को दे रहे? पूरी नोटिफिकेशन इसके कैंसिल कर दो। నమస్తే బాబాయ్, ఆ, ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల డిస్టిక్ అండి. ఏంటి మరి ప్రాబ్లం ఏంటి? ఏంటి ప్రాబ్లం అంటే గురుకుల ఎగ్జామ్ పెట్టినప్పటి నుంచి ప్రాబ్లమ్సే ఉన్నాయండి ఇవన్నీ కూడా మాకు. మీరు ఎన్ని మా సంవత్సరాల నుంచి వీటిలో ఉన్నారు మరి? దేనిలో అండి ఇప్పుడు గురుకుల వాటిలో ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు కదా? ఎగ్జామ్స్ రాసా. ఎగ్జామ్స్ అంటే మాకు రీసెంట్ లాస్ట్ ఆగస్టులో జరిగిన ఎగ్జామ్స్. ఆగస్టులో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది మాకు ప్రకటించి ఫిబ్రవరిలో ఎవరైతే 1:1లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఫస్ట్ అక్కడ పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ LB స్టేడియంలో మనకి ఎలక్షన్స్ కంటే బిఫోర్గా బ్రహ్మాండమైనటువంటి ఒక మీటింగ్ పెట్టి అందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ పోస్టింగ్స్ ఏవైతే ఇచ్చారో పోస్టింగ్స్లో ఇచ్చినటువంటి ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేదు. అంటే దానిలో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా వాళ్ళకు ఏవైతే అంటే ఫస్ట్ అనుకూలంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళకు రిజల్ట్ అందుబాటులో ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, అలా ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, ప్రజా దర్బార్ కానీ ప్రాబ్లం చేయడానికి అక్కడికి రామంటున్నారు. వారంలో 2 రోజులు టైం ఇచ్చారు. ఇంతకుముందు 2 నెలలు కాక అంతకుముందు టైం ఇచ్చారు. మా టైంలో ఏమైనా వెళ్ళారు అక్కడ వరకు? వెళ్ళాము, ఇంతకుముందు వెళ్ళాము, వెళ్ళి వినతి పత్రం కూడా ఇచ్చాము. అట్లా ఒక 2 టైమ్స్ వెళ్ళి కలిసాము అక్కడ ప్రజావాణిలో. తీసుకున్నారు, వినతి పత్రాలు తీసుకొని మేము మీ సమస్యల్ని సానుకూలంగా సాల్వ్ చేయడానికి మా గవర్నమెంట్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చేసి మమ్మల్ని పంపించారు. అంతే. అంటే ఎప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తున్నారు. కానీ మరి ఎక్కడ మంత్రులను కలవడం కానీ వాళ్ళని కలవడం జరిగిందా? మినిస్టర్స్ని కలవడం కూడా జరిగిందండి. శ్రీధర్ బాబు సార్ని కలిసాము ఒకసారి, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాము, ఆ తర్వాత రీసెంట్గా ఒకసారి సీతక్కను కూడా కలిసాము. వాళ్ళని కలిసిన తర్వాత మీ రిప్రజెంటేషన్ ఏంటిది, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటిది మాకు ఇవ్వండి,
ఇస్తే మేము వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని మేము సాల్వ్ అయ్యే విధంగా చూస్తామన్నారు. కానీ ఇంతవరకు వాటి మీద ఎటువంటి ఇప్పుడు 4 months అవుతుంది. 4 months నుండి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము అడిగినటువంటి డౌన్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది లేదు. ఆ తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మెయిన్. ఇప్పుడు ఎలా జరిగింది అంటే ఎప్పుడు జిగ్జాగ్ జరిగితే లేకపోతే లేదు, డిసెండింగ్ ఆర్డర్లో జరుగుతూ ఉంటుంది కూడా డిసెండింగ్ ఆర్డర్లోనే జరగాలి. దాన్ని ఎప్పుడు ఎప్పుడు జరిగేది అదే ప్రాసెస్లోనే. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ప్రజెంట్ రిజల్ట్ ఏదైతే అందుబాటులో ఉన్నదో దాన్ని ముందు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు డిఎల్ కావాలంటే డెమో పెట్టాలి, జేఎల్ కావాలంటే డెమో పెట్టాలి, టీజీటీ కావాలంటే దానికి 10 marks యాడ్ చేయాలి. ఈ 3 అంటే ఈ 4 ఎగ్జామ్స్లో ప్రాబ్లం లేనిది దేనికి అంటే ఓన్లీ పీజీటీకి మాత్రమే ప్రాబ్లం అనేది లేదు. కాబట్టి ఆ పీజీటీ ఒకదాన్ని ముందు ఒక్క నిమిషం అన్న ఇంటర్వ్యూ మాట సార్ పేపర్ కౌన్సిలింగ్ పెట్టండి సార్. పేపర్ ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ తొలి పరిష్కారం మీరే చేయాలి. మా గురుకుల 1:2 ఎమ్మెల్సీగా గెలిచిన తొలి పరిష్కారం సీఎం గారిని కలుస్తాను చెప్పి ఆడ తీసుకోపోయారు వాళ్ళు. ఇక్కడ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నా పేరు మంజుల. మేము గురుకుల అభ్యర్థులము. ఇంతకుముందు గవర్నమెంట్ డిజెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయాలని మేము కోరుకున్నాము. గవర్నమెంట్ కూడా డిజెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ ఫిల్ చేయాలి సార్. అలా చేయకుండా ఏం చేస్తుందంటే ఒక్కొక్కరికి 3 జాబ్లు 4 జాబ్లు వస్తున్నాయి సార్. అలా వాళ్ళు ఒకరైతే 4 జాబ్లు చేయలేరు కదా సార్. చేయకూడదు కూడా, వాళ్ళకి అవసరం లేదు. అలా జాబ్లు వచ్చిన వాళ్ళని ఒక జాబ్ ఇచ్చేసి మిగతావి బ్యాక్లాగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నారు సార్. అలా ఇవ్వడం వల్ల మేము 2000 నుంచి 3000 వరకు జాబులు ఫ్యామిలీస్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మాకు ఒక్కొక్కరు డిజెండింగ్ ఆర్డర్లో ఇచ్చి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా అందరికీ ఫిల్ చేయాలి సార్. మేము ప్రతి 33 జిల్లాల నుంచి నైట్ నిద్ర లేకుండా అందరికి 2 గంటలకు 3 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చాము. మేము
ఎలక్షన్ కోడ్ కన్నా ముందు నుంచి తిరుగుతున్నాను సార్. ఎలక్షన్ కోడ్ ముందు తిరుగుతున్నారు. వినతి పత్రం ఇచ్చారు ఎక్కడైనా? వినతి పత్రాలు ఎన్నో ఇచ్చినాను సార్. ఇచ్చి మేము తిరిగి మా చెప్పులు అరుగుతున్నాయి. అన్ని ప్రింట్అవుట్లు తీసుకొని అందరికీ ఇస్తున్నాం, కానీ ఎవరు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఎక్కడిచ్చినా వేస్టే సార్. మాకు సీఎం గారు ఆర్డర్ ఇచ్చి ఈరోజు వెబ్ నోట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది సార్. కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది ఇక్కడ. కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది సార్. ఇక్కడ ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చింది. మేము ట్రిప్కి వెళ్ళినాం. ట్రిప్లో సార్ ఏం ట్రిప్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఏదైనా అధికారికంగా చెప్తే తప్ప మేము ఫాలో అప్ చేయము, లేకుంటే ఫార్వర్డ్ చేయం, క్యారీ ఫార్వర్డ్ అయితే బ్యాక్లాగ్ అయితే అని చెప్తున్నారు, కానీ మేమైతే ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు సార్ వాళ్ళు. అందరినీ కలిసాం సార్. మేము ఫస్ట్ మొన్న ఎలక్షన్ కోడ్ అయిపోయి ముందు బల్మూరు వెంకటనారాయణ కలిసినాం, తర్వాత పొన్నం ప్రభాకర్ సారు, సీతక్క, తర్వాత బట్టి విక్రమాకర్ గారు, శ్రీధర్ బాబు సార్ గారు, అందరు మ్యాక్సిమం ఎవరైతే మాకు అవైలబుల్గా ఇస్తున్నారో అందరినీ కలుస్తున్నాం, కానీ ఎవరు కూడా మాకు స్పందించట్లేదు సార్. ఈ రోజైనా మేము పెద్ద ఎత్తున ఇక్కడనే ఉండి నైట్ అయినా సరే 2-3 రోజులు అయినా సరే ఇక్కడనే ఉండి పిల్లల్ని వదిలేసి వచ్చినాము. అయినా సరే మేము బాగుంటేనే కదా సార్ పిల్లలు బాగుండేది అనే ఉద్దేశంతో ఇంట్లో వదిలేసి వచ్చినాం సార్. ఇప్పుడు మాకు ఈ రోజు ఏదైనా జరగాలి సార్. 18వ తారీఖు ఫైనల్ హియరింగ్ ఉంది. వెబ్ నోట్ ఇచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. గవర్నమెంట్ స్పందిస్తేనే వాళ్ళు చేస్తారు, కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీ స్పందించాలని కోరుకుంటున్నాం సార్. 4 hours అవుతుంది. మేము చాలా పెద్ద సంఖ్యలో వస్తే అక్కడ ఒక 10 మంది నుంచి ఇక్కడ పంపించారు సార్. తర్వాత అక్కడ 10 మంది నుంచి మేము గొడవ పెట్టాం. మీరు 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని రండి అంటున్నారు. 2 రోజుల తర్వాత రావడానికి మేము ఒక్కరమా సార్? అన్మ్యారీడ్ అయితే కాదు కదా, బ్యాచిలర్స్ కాదు కదా, ఎట్లా తిరుగుతాం సార్ మేము? 2 రోజుల తర్వాత రండి అంటే మేము అలా వెళ్ళామని అక్కడ గొడవ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చారు. ఒక 4 మెంబర్స్ని లోపలికి పంపించారు. ఏం జరుగుతుంది అనేది వాళ్ళు బయటకు వస్తే తెలుస్తుంది సార్. సీఎం గారితో మాట్లాడతామని చెప్పారు సార్. మాట్లాడతా అని చెప్పారు, కానీ ఫైనల్గా ఏం చేస్తామనేది తను మాత్రం ఏం చెప్పలేకపోతున్నాడు అంటున్నాను. వెళ్ళాం సార్. ఈరోజు ఇక్కడనే ఉంటాం. వెబ్ నోట్ ఇచ్చే వరకు, ఏదైనా ఒకటి ఇచ్చే వరకు మేము వెళ్ళాం, ఇక్కడనే ఉంటాం. ఎందుకంటే ఇన్ని రోజులు వెళ్తాం మీరు వెళ్ళండి మేము చేస్తాం, మీరు వెళ్ళండి మేము చేస్తాం అంటున్నారు సార్. సెక్రటేరియట్ వెళ్ళినాం, ప్రజా దర్బార్కి వెళ్ళినాం, సీఎం ఇంటికి వచ్చాము, మినిస్టర్స్ ఇంటికి వెళ్ళినాము, ఎక్కడికి అన్నిటికి వెళ్తున్నాం, ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాం, అందరికి దగ్గరికి వెళ్తున్నాము. సిటీకి రావాలంటే జోక్ కాదు కదా సార్. ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకోవాలి. నిరుద్యోగులం 2 ఏళ్ల నుంచి అప్పులు చేసుకొని తింటున్నాము. మాకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరిస్తారు సార్? ఈ జాబులు ఉన్నాయి కదా అని మేము జాబులు కూడా చేయట్లేదు, కొత్త గవర్నమెంట్ జాబ్ కోసమని, ఫ్యామిలీ బాగుంటుందని, మా ఫలితం కోసమని. మేమేమో మెరిట్లో లేము అనట్లేము సార్. అందరం 1:1 ఉన్న వాళ్ళమే. వాళ్ళు ఇప్పుడు 1:1 వాళ్ళు వెళ్ళిపోతే పెద్ద క్యాడర్ నుంచి చిన్న క్యాడర్కి ఇస్తే మాకు కంపల్సరీ జాబ్ వస్తుంది సార్. ఆ ఉద్దేశంతో మేము తిరుగుతున్నాము. ఇప్పుడు మేము కోరుకునేదల్లా పెద్ద క్యాడర్ వదిలిపెట్టి చిన్న క్యాడర్లు ఎందుకు జాబ్ చేస్తున్నారు మరి వాళ్ళు? ఇంకా పెద్ద క్యాడర్ వదిలిపెట్టి చిన్న క్యాడర్ కదా సార్. ఇప్పుడు నేను టీజీటీ ఉంది, పీజీటీ ఉంది, నాకు 2 నెలల్లో ఎలిజిబుల్ ఉంది సార్. అయితే 2 నెలల్లో నాకు జాబులు వస్తే నేను పెద్ద పోస్ట్ తీసుకున్న తర్వాత రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ జాబ్ నాకు అవసరం లేదని రాసిస్తే నెక్స్ట్ నేను మెరిట్లో ఉంటే నాకు జాబ్ వస్తుంది సార్. ఆ ఆప్షన్ అనేది ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం సార్. అలా ఇవ్వకపోవడం వల్ల అయితే ఏంటంటే ఆయన 2 జాయిన్ అవుతాడు. ఫోటోలో పేజీలు ఇచ్చుకోవాలని 4-5 జాబ్ వచ్చిందని ఇస్తారు. 4-5 4 జాబులు అయితే వాళ్ళు చేయలేరు కదా సార్. మిగతా జాబులు మాకు ఇవ్వండి అని కోరుతున్నాం అంతే. వాళ్ళు ఓన్లీ ఫోటోకి పోజ్ చేయడానికి 5 జాబులు ఉంటాయి. వాళ్ళ తప్పనట్లేము. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి మాకు కూడా జాబులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఆగండి, ఏమంటారో చూసి వచ్చాక మళ్ళీ అందరం కలిసి రాణి